హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉద్యోగులతో కీలక భేటీ అయ్యారు. సో సమస్యల పరిష్కారం గురించి అయితే మాట్లాడడం జరిగింది. పెండింగ్ బకాయిల గురించి కూడా సమీక్ష చేశారు. సో పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష అండి. ఆంధ్రప్రదేశ్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఇక వెంటనే ఆ పనిపై ఫోకస్ పెట్టారు. నిన్నటి రోజున సచివాలయంలో ఆర్థిక శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ అధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులందరూ హాజరయ్యారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై కీలకంగా చర్చ సాగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారండి సీఎం నీరబ్ కుమార్ గారు. సో ఈ ఆర్థిక వ్యవస్థను బట్టి ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏమేమి వెంటనే విడుదల చేయాలి అన్న వాటి పూర్తి సమీక్ష అనేది చేసిన తర్వాత వాటిపై వెంటనే ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. సో నిధుల విడుదలకు సంబంధించి అయితే పెండింగ్ బకాయిలు అయితేనేమి ఇవన్నీ కూడా త్వరితగతిన విడుదల చేసేదానికైతే అవకాశం ఉంది. అలాగే పీఆర్సీ నివేదిక త్వరగానే పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయండి.